హాయ్ అండి, నేను మీ విజయాని. వెల్కమ్ బ్యాక్ టు నేస్తం పిలిచే వంటలు. ఈ రోజు నేను గోధుమ పిండితో పూరీలు తయారు చేశాను. పూరీలు అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. ఇవి బయటికి బంగారు రంగుతో ఉండి మృదువుగా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. పూరీలు తయారు చేయడానికి గోధుమ పిండిలో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీటితో గట్టిగా కలిపి ముద్దగా తయారు చేశాను. పిండిని కొంతసేపు నానబెట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒత్తుకోవాలి. గోధుమ పిండితో చేసిన పూరీలు రుచి, వాసన ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మనం బయట నుండి కాకుండా ఇంట్లో తయారు చేసి కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తే ఎంతో సంతోషాన్ని మరియు తృప్తిని ఇస్తుంది. గోధుమ పిండిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గోధుమ పిండితో చేసిన పూరీలు మరియు ఆలు కుర్మా కలయిక ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన నూనె వేడి చేసిన తర్వాత పూరీలను వేయాలి. చూసారు కదా, ఒక్కొక్కటి పొంగుతూ వస్తున్నాయి కదండి. ఇంట్లో చేసిన పూరీలకు మరియు బయట చేసే పూరీలకు చాలా తేడా ఉంటుంది. అందుకే బయట పూరీలు తినడం మంచిది కాదండి. అలాగే నూనెను పలుమార్లు వేడి చేస్తూ వాడుతుంటారు. ఇలా పదే పదే వేడి చేసిన నూనెలో హానికర పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో పూరీలు చేసేటప్పుడు మనం మంచి నాణ్యత గల గోధుమ పిండి, పరిశుభ్రమైన నూనెను ఉపయోగిస్తాము. ఇంట్లో ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే నూనెను వాడతాము. అందువల్ల పూరీలు తాజాగా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదండి పూరీలు ఎలా వచ్చాయో. ఇప్పుడు పూరీలకు బెస్ట్ కాంబినేషన్ గా ఆలు కుర్మా తయారు చేస్తున్నాను. ఆలు కుర్మా అనేది బంగాళాదుంపలతో చేసే ఎంతో రుచికరమైన కూర. ముందుగా బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి ముక్కలు చేసుకున్న తర్వాత ఆలు కుర్మకు కావలసిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత 5 మినిట్స్ కి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని దాంట్లోకి ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసి కలిపి మసాలా ఉడికిన తర్వాత మనం ఏదైతే ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లి పూరీలు వేడివేడిగా ఉండగా ఆలు కుర్మాతో కలిపి తినడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా శక్తినిచ్చే ఆహారం కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ను చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.